మహిళలకి ఉపాధి, భద్రత. అది ప్రభుత్వాల బాధ్యత. భద్రత కల్పించడం, ఉపాధి కల్పించడం. సామాజిక మార్పు మహిళల పట్ల సమాజంలో చిన్న చూపు ఉంది. మనం ఎంత కాదనుకున్నా ఇది పితృస్వామిక సమాజం. మనం 2వ తరగతి పౌరులుగానే మహిళలు ఈ సమాజంలో కొనసాగింపబడుతున్నారు. ఈ సిస్టమ్ అంతా కూడా స్త్రీలకు వ్యతిరేకంగా ఉంటుంది. నిజంగా స్త్రీలను ఉమెన్ ఈజ్ గ్రేట్ అనాల. వాటికి ఏటికి ఎదురీది అనేక మంది మహిళలు అనేక రంగాల్లో ముందుకు వస్తున్నారు. కానీ సిస్టమ్ అనేది, వివక్ష అనేది కొనసాగుతూనుంది. ఇది ఎక్కడ ఉంది? ప్రభుత్వాలు బాధ్యత వహిస్తున్నాయా? సమాజం రావాలి, సామాజిక మార్పు జరగాలి. ఆ మార్పు ఎలా జరుగుద్ది? విద్యా సంస్థల నుంచి మొదలవ్వాలి. ప్రజా సంఘాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రభుత్వాలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటేనే సమాజం మారాలి. ఆ సమాజం మార్పుతోనే, సిస్టమ్ మార్పుతోనే ఇవన్నీ రూపుమాపుతాయని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా భావిస్తున్నాం.